రాజు లక్ష్మీ రాజు వారి లక్ష్మీదేవి వల్ల గర్భాగా అమ్మంట విలువగా అడిగిలేదు బాబన్న విలువ అమ్మ స్థితి పాలన లేరు బంగారు మేడల తుట్టడి కొండల సూర్యుల కట్టి ఉదడి కన్ను రియవచ్చనా రాముడో రావణ రామ అమ్మవారు లక్ష్మీదేవుడు మాయమ్మ తెల్ల బంగారు మెడల చుట్టడి కొండల సూర్యుల కంటి పుట్టడి కన్ను రియవచ్చనా రాజుడు లక్ష్మీ మహారాజు ధర్మాలు చేయగల పెట్టుకోవాలి ధన భవనాలు వేటికైనా రామరాముని అయ్యో లక్ష్మీదేవి రామ రామ గుడవంతులారా కూర్చున్న పెద్దలారా గుడవంతులారా అమ్మా అలనాటి కథలు ఎలనాటి ఈతలన్నారు ఇలనాటి కథలే అలనాటి ఈతలన్నారయ్యా అవో చిరంజీవి సినిమా కాదు భరత భాగవతం కాదు టీవీల బొమ్మ కాదు అల్లరి ఈతల్లరి కథలు కదా మీ కథం కదా మాకు చెప్పరాదు కప్పులు ఒప్పులు 2 దండాలు 3 అలరే కొండె ఓ తల్లులారా అగవల్లరి కొండి తల్లులారా అమ్మవారి వరాలు దేవిరా ఆ తల్లి లక్ష్మీదేవి అమ్మ హరే ఎట్టివాడు మోడాని ఎక్కిరియరాదు గుడ్డివాడు మోడాని గురిపియరాదు ముసలివాడు మోడాని మూతి కొట్టు రాదయ్య అన్నారు రాజ్యవడి విరాజ్యం అన్నారు కొడుకుల రాజ్యం కొండ రాజ్యం అన్నారు చేసుకున్న భర్త రాజ్యం ఉంటే శివరాజ్యం అన్నారయ్యా అమ్మవారు లక్ష్మీదేవి భర్త ఉన్న పేరు చూడవమ్మా బాలగూడ మేలి ఎల్లరా బాలగూడ మేలి ఎల్లరా అయ్యో మూలాంటి రాజరా
బాయే కరివే మూటకేసిన పోతూనే ఏనాడు ఇట్టే పడైతానే నాదా మనిషి పక్కపరిచినవా ఎక్కడన్నా కాళ్ళు అరుగుతాయా రోజుకింత ఉప్ప కూర తప్ప కూర తింటారా రోజుకింత ఊతలు కానీ కాళ్ళు అరిగేది కాదు ఆయన కాళ్ళు అరిగేవని నువ్వు ఎక్కడ చూసినవమ్మా ఓనాదో మొన్న మనం చూడలేదా విమలవాడ రాజరాజుడు గుడికాడ మొక్కులు పెట్టుకుని మెట్ల మీద కలిసి విరామంగా మెట్ల మీద కూర్చున్న కాళ్ళు వేరు లేకపాయే చేతులకేళ్ళు లేకపాయే వాళ్ళ భార్య వాళ్ళ కాళ్ళ పెడతారు వాళ్ళ కాళ్ళకున్న ఎలిసి అనుకుంటున్నాయ్యా మన భార్య కడిగితే వారి కాళ్ళకే లూచిపోలేదు చేతులకే లూచిపోలేదు వాడు ముందు జన్మలో ఏ పాపం చేసిండో ఏ పుణ్యం చేసిండో మీ జన్మల కోరి కృష్ణాలు రోగం చేసింది ఓనాదో ఆయనకు వచ్చిన రోగం ఈ కడుపుడెప్పుడు ఎప్పుడు అయ్యా రోగం నాకు వచ్చదంటే నీకొక్క కాళ్ళ తప్పనుకున్నావా నీకు నాకు కంచం వేరు మంచం వేరు ఆ రౌండ్ అన్ని బంద్ అయితే దుకాణం బంధు కంచం మంచిదే కానీ ఆ రౌండ్ అన్ని బందల మంచిదే కానీ నేను బతకరాదు మంచినీళ్ళ తోరి మర్యాద వేసి నేనాడు ఆడవిల్లరన్నారు అమ్మవారు లక్ష్మీదేవి వర్గల భవనాలని భార్య భర్తలు ఏమైనా పెట్టుకుంటూ అన్న అయ్యో నాద నా ప్రాణనాథ పోనాదా నాద నా ప్రాణనాథ పోనాదా ఎక్కే గుర్రాలు ఉండే పోనాదా
దాకా పూలున్నాయి కాసి దాకా కళ్ళాలు ఉన్నాయి నువ్వు ఎందుకు తిన్న రోజు వంటి నాదా అయ్యో నాద నా ప్రాణనాథ పోరాదు అయ్యో నాద నా ప్రాణనాథ పోరాదా ఎక్కే గుర్రాలు ఉండే పోరాదు రాజ్యాలు ఉండే పోరాదా పిల్లి దాకా పూలైనా కలిగి ఉన్నాయా కాసిదాకా కళ్ళాలో మనకున్నాయా తీరాలు లేక పోనాదో నేను చిన్నవో లేదే పోనాదా ఉడుగారేకాలు లేక పోనాదో నేను చిన్నవో లేదే పోనాదా ఎంత ధనం ఉన్నా ఎంత బంగురాలు ఉన్నా అవతలి ఎన్ని ఎకరాల పూలున్నా గానీ నేను కొడుకుల గనాల కోరిక తీరాల బిడ్డల గనాల పరమ తీరాల అనుకుంటానయ్యా అయ్యో మన గర్భవాసవంతు ఒక్కగాను ఒక్క కొడుకు ఓనాదా అయ్యో కొడుకన్న లేకపాయే ఓనాదో అయ్యా కొడుకన్న లేకపాయే ఓనాదా బిడ్డరయ్యా ఓనాదా అయ్యా మనకొక్క బిడ్డ ఉంటే ఓనాదా నాదా ఆ బిడ్డను సాధి సవరించి పెంచి పెద్ద ఎత్తినాదా ఆ బిడ్డను ఇచ్చి ఏ రాజ్యం ఇచ్చినా ఏ చేతిలో మన బిడ్డలు పెట్టినట్టయితే నాదా అయ్యో రేపు రే పాడి కల్లా ఓనాదా అయ్యా మన కర్మద ఎక్కువాయి ఓనాదా అయ్యా మన కర్మద ఎక్కువాయి ఓనాదా ఒకవేళ మన భార్య భర్తలు ఏనాడు మరణమైపోతనాదా ఆరా మరి పర రాజ్యంలోన మన బిడ్డకు మతలా వదిలిపెనయ్యా అగో ఆ బిడ్డ సేనరక కనుక ఇల్లనక భూమనక నాదా చేసుకున్న భర్తలు తీసుకొని కన్న పిల్లలు తీసుకొని నాయనో నాయనా నవ పాడవాడునయ్యా ఏడు వాడాలెల్లా ఎందుకుంటా బిడ్డ బిడ్డ బిడ్డకి వచ్చి వచ్చి అమ్మ మీద వాడి వాడి అక్క మీద వాడి వాడి ఎవరావే అమ్మా అమ్మా నువ్వు కన్నా తల్లి తల్లి ఏడబోతి వాడి గిరగిర గిరగిర మన బిడ్డ ఏనాడు మన మీద వాడి మన పాట వాడునయ్యా నాది ఆడపిల్లలు లేని సాగుదావారాదు రాదు అతివాడు లేని రాదు ఆడవారితోనే బలవన్నారు నాదా ఆడవారితోనే చుట్టిరికవన్నారయ్యా ఆడవారితోనే బలగం ఏనాడు బంధుత్వన్నారయ్యా శృతులు పుట్టేది ఎందుకంటే నాదా ముందు గదులు తందు కన్నారయ్యా కొడుకులు పుట్టేది ఎందుకంటే తల్లిదండ్రి రాజులు జరిగిపోయిన రోజు తలపొది పెట్టేది కన్న కొడుకులు అన్నారయ్యా గట్ల తలపొరి పెట్ట కొడుకు లేకపాయే రేపు రేపడ కళ్ళ కరమదర్పై మనం కాలం వేస్తే కన్నీళ్ళు ఈసే కన్న బిడ్డ లేకపాయనయ్యా ఉద్ధరించేది కన్న కొడుకులన్నారు గోత్రాన్ని కొనియాడు ఏనాడు కన్న బిడ్డలన్నారు మన పుణ్యభూగర బాణ ఓనాలా అయ్య కొడుకులు బిడ్డలు లేరే ఓనాలా అయ్య కొడుకులు బిడ్డలు లేరే ఓనాలా నిందల పక్కన
చెట్టెందుకు కాయన పూయన చెట్టెందుకు కథన పెంచిన ఏనా నా జీవితం ఎందుకయ్యా ఈ ఆడపిల్లలైన గాని కొడుకుల గానాలే కోరిక తీరాల బిడ్డల గానాలు ఏనాడు బ్రవలు తీరాలని అనుకుంటారయ్యా కొడుకులు బిడ్డలు లేక నిన్ను తిన్న ఓసిన కాదు నాకు అవ్వల్లో అంటే నీకు అక్కర్లేదా అవో నీకు అక్కర్ లేకుంటే 5-6 ఏళ్ళు అవుట్ ఆఫ్ నువ్వు డబ్బులు సంపాదించినట్టు ఉంటది నేను వచ్చే వరకు నేను ఇక్కడ పిల్లలు అన్నట్టు కట్టం చేసుకుని కానీ మార్గం మంచిది కానీ ఏమైనా మార్గం అయ్యా కన్నది కడుపు వాళ్ళ కట్టింది బట్టగాల కాళ్ళ మీద పడ్డది మురికి కావాలని అన్నారయ్యా అయ్యా పుణ్య కొద్ది పురుషుడయ్యా ప్రాణాల అందంగా తేరంది ఆడవిల్ల భర్త భవనాల ముందు ఉంటే భవనాల పేడి ఏర వచ్చింది ఓ మనిషి నువ్వెవరో నిన్ను కూడా నీ మొగడే మరి ఈయన ఆయన నీ మొగడే ఈయన ఆయన నీ మొగడే గుండైన ఆయన నీ మొగడే ఆయన నీ మొగడే కాలు కాలేసుకొని చూడు కూతురాడు ఆయన నీ మొగడే ఏ కాలు కింది తీయడా ఇప్పుడు అంతేనా అయ్యా తెల్లార వరకు ఎంతమంది మొగళ్ళు అవుతారు బస్సు అన్నట్టు మీ అందరూ డ్రైవర్ అన్నట్టు అమ్మా అంటే బస్సు డిపో పోలేదు అయ్యా ఎంతమంది డ్రైవర్ డిపో రాబోతామని ఇంకా అయితే ఆ తల్లి లక్ష్మీదేవి గారా కొడుకులు లేరు బిడ్డలు లేరు అని తిరుపతి తీరంగా ఓనంది మానంది ఎల్లెల్ల గుళ్ళు తిరుగుతే ఎందును ఏ దేవుడు అన్న మెచ్చి మన గరబానా కొడుకుల బిడ్డల సంతాన బలవీయరాని భార్య భర్తల బళ్ళ కొలువు తీరినారు హరే భవనాలు విడిచిపెట్టిను
ఉన్నదల్లదే ఊరు సంతు ఉన్నదాని లేదన్నదే ఊరు సంతు లేదని పాడా అయ్యో కలలోన దేవుడైదనా అమ్మ కలముడాయ బాబయనా నాదమను ఏ జన్మలోన ఏ బాబు వేసుకున్నామో అవు తినే గంటల మన్నెత్తి ఓతిమా ఊడన బాయలు ముడగొడుతూ పంట చేల కరావు ఎత్తున పసి పిల్లలు ఏనాడు తెలగొడుతున్నానయ్యా రావయ్య ఇంకా గుళ్ళెవ్వ గోపురాలు ఎవనుకున్నారు భార్య భర్తల బండ్ల పొలవు తీరినారు అరే ఓ దేవా నీ నామా శరణమయ్యా ఓ దేవా నీ నామా అత్తమావు గంజి వయ్యని కోడలెందుకు రోరయ్యా అత్తమావు గంజి వయ్యని అయ్యో కనసయ్యా తెలుసుకొని భార్య ఎందుకు రోరయ్యా కనసయ్యా తెలుసుకొని మరణించి మాట చెప్పని తోపుదెందుకు రోరయ్యా మరణించి మాట చెప్పని అరే ఎర్ర ఎర్ర గుల్లాడా వెంబడాడా గుండెలే రాయితోని గట్టినా అయ్యో రాయితోని గట్టినా రాజన్నా గుల్లాడా అరెరెరెరెరె భార్య భర్తలు ఏనాడు వెములవాడ గుడి కాడి ఏరవచ్చిల్లు ఆ వెములవాడ గుళ్ళోన పూజలు చేసింది మరి ఏనాడు మాత్రం తిరుపతి ఏరవచ్చింది తిరుపతి గుళ్ళల్లో పూజలు చేసింది ఢిల్లీ దాకా నోమిళ్ళు భార్య భర్తలు ఢిల్లీలోన ఏనా ఢిల్లకమ్మ వెత్తినారు ఎందునా ఏ దేవుడు గారా కొడుకుల బిడ్డల చందరపనయ్య పాయనమ్మ రామో రాఘవ మన గర్భాన కొడుకులు లేరు మన గర్భాన బిడ్డలు లేరని మునగని కొండవు లేదు మొక్కని గుడి లేదు రావయ్య ఏనాడు 100 కొడుకుల గన్నోళ్ళు లేరు ఎల్ల లోకం మీద 100 బిడ్డల గన్నోళ్ళు లేరయ్య అగ మన రాజ్యం వెళ్ళిపోదవాని అయ్యో కట్టు కట్టర బండి కాడెట్ల బండి గుంజు గుంజర బండి జోడెట్ల బండి బండి ఆపర పిల్లగా ఓ రాములయ్య నీ నత్తర పిల్లగా ఓ రాములయ్య ఒట్టు పెట్టిన కాడా బొమ్మల దిద్దిన కాడా చీరల కాడా తిమ్ముడు ముడిచిన కాడా ఇదేందో బండి ఆపర పిల్లగా ఓ రాములయ్య నీ నత్తర పిల్లగా ఓ రాములయ్య అడవిలోన భార్య భర్తలు పోతాన్న మగవాళ్ళని పెద్ద పులి చూపన్నారు ఆడవారిది లేని చూపన్నారయ్యా పళ్ళు పోతున్నాయి ఏమైంది మా పిల్ల చాలా లాంటి
పోయే బళ్ళు పోతానయ్య అద్దు నడువిలో బల్లెలు కాపోన్నామంటావా అయ్య గిట్ల నా ముక్సుడే చూడవయ్యా నలుగురు ఎంత మంచిగా కూర్చున్నారు ఎందుకురా నీళ్ళు వస్తాను పిల్లలు అడుగుద్ది పాలు పోస్తాం చక్కెర పోస్తాం ఇక గట్ట కాదయ్యా నువ్వు పాలు పోస్తావు నేను లింగాన్ని అడుగుతా ఇక పాలు పోతే ఏం పర్వాలేదు ఆ లింగాన్ని తప్పని చక్కెర ఎత్తే లింగంగా ఏం కావాలి లింగం పెట్టాలి అంతే అవు గట్ట కాదయ్యా అక్కడ లింగం కూడా లింగానికి ఎందుకని అక్కడ అది కాళికమ్మ గుడు అది పోచమ్మ గుడు అది మైసమ్మ గుడు అది దుర్గమ్మ గుడు ఇది ఎల్లమ్మ గుడు అటు పది పోచమ్మ గుడు అయ్యా అది కాళికమ్మ గుడి కాదు మైసమ్మ గుడి కాదు పోషమ్మ గుడి కాదు అగో ఊరు వేసిపోయింది ఒక పాడబడ్డ శివాలయం మరి ఇన్ని రోజులు అన్ని గుళ్ళల్లో పూజ చేసినాం ఆ ఒక్క గుళ్ళ పూజ చేద్దాం ఎత్తన్నా మంచిదే అని ఆ భార్య భర్తలు ఏనాడు గుడి వేడి వస్తానా అని రాను 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 ఏనాడు గుడి వేడి ఎరవచ్చినారు ఆ గుడిలోన కాకుల లద్ది కోటల మరి కోతుల లద్ది కొట్టెంగల లద్ది ఏనాడు మోకాళ్ళ వంద ఉన్నాయి భార్య భర్తలు ఏకమై గుడిలోన ఉన్న లద్దంతా ఎత్తిపోతుంది కాడా ఆ గుడిలోన పూజలు చేస్తాను అరే మరి ఆకి మీద పోక మీద సూది మీద సిరిసి పెట్టిలు సిరిపాదం పైకి పెట్టి అఘోరమైన పూజలు చేస్తానన్నారు